ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఉన్నాం తమిళనాడులోని కన్యాకుమారి విలేజ్లో ఉన్నాం. దీన్ని ఏమంటారంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆర్ ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఈ పక్కన శ్రీలంక ఉంది, ఇట్లనే స్ట్రైట్గా వెళ్తే బంగ్లాదేశ్ ఉంది, ఇక్కడ నుండి ఇటు స్ట్రైట్గా వెళ్తే పాకిస్తాన్ ఉంది. లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. సో దేవుని కృప వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అట్లాగే జార్ఖండ్, ఆ తర్వాత బీహారు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి. అసలు ఎంత ఇదిగా ఉంటుందంటే ఒకసారి మీరు చూడండి గూగుల్ మ్యాప్లో. చూడండి, ఆ పైన నుండి కిందకి దిగి వచ్చినట్టుగా ఉంది. బయలుదేరిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి గ్రామం గురించి ప్రార్థన చేసాం, ప్రతి కనిపించిన వ్యక్తికి పాంప్లెట్ ఇచ్చాం. వాళ్ళందరికీ మారుమనసు వచ్చేలాగున, వాళ్ళందరికీ రక్షణ కలుగులాగున, వాళ్ళ రక్షణ పొందుకునేలాగున మీరంతా ప్రార్థించండి. ఇంకా ముఖ్యంగా ఈ తమిళనాడు రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి, 7,80,00,000 మంది ప్రజలు ఉన్నారు. వీరందరూ భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నారు. కాబట్టి మీరంతా వీరి రక్షణ నిమిత్తం ప్రార్థించేయండి. 33 జిల్లాలు, 7,80,00,000 మంది ప్రజలు. సో మొత్తానికి ఇదనమాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి లదాఖ్, కాశ్మీర్ నుండి కన్యాకుమారి, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ఉంది. మధ్యలో మోహన్ సి లాజరస్ గారి ప్రేయర్ గార్డెన్ ఒకటి పెట్టారు, అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత తరంగంబడి అని పాండుచేరికి మధ్యలో ఉంటుంది, ఫస్ట్ చర్చ్ ప్రొటెస్టెంట్ చర్చ్ అది, అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత పాండుచేరి వెళ్ళాలి, ఆ తర్వాత చెన్నై వెళ్ళాలి. తోమా గారు ఎక్కడైతే చనిపోయారో, ఎక్కడైతే బల్లెంపూడి పొడిపించుకున్నాడో అదంతా కూడా మీకు చూపిస్తాం. సో మా ప్రయాణ నిమిత్తం మీరంతా ప్రార్థించండి. ఏదేమైనా చాలా సంతోషకరమైన విషయం. నేనన్నా కారులో వచ్చాను దాదాపు 45 రోజులకి. సాధు సుందర్ సింగ్ గారు మరి పాపం ఎన్ని రోజుల్లో వచ్చుంటారు. కాశ్మీర్ నుంచి ఆయన కన్యాకుమారి దగ్గర 2 సార్లు వచ్చారంట. నేను కారులో 2 సార్లు వచ్చాను. ఇప్పటికి మామూలుగా అయితే మాలేసుకున్నప్పుడు ప్రతిసారి వస్తాను అక్కడికి, అయ్యప్ప మాలేసుకున్నప్పుడు. ఇప్పుడైతే సువార్త నిమిత్తం దాదాపు 3 టైమ్స్ వచ్చాం. అంటే కేరళ వచ్చినప్పుడు కూడా వచ్చాం, ఫుల్ ఇండియా ట్రిప్ అయితే 2 సార్లు వచ్చాం. సో మీరు కూడా ఖాళీగా ఉండకుండా దేవుని పని చేయండి. నశించిపోయే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ సువార్త చెప్పాల్సిన భారం మనదే, బాధ్యత కూడా మనదే. దేవుడు లెక్క అడుగుతాడు. ఒకవేళ ఈరోజే చనిపోతే ఏం చెప్తారు మీరు దేవుడికి లెక్క? కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడే మంచిగా దేవుని పని చెయ్యాలి.